దివాకర్ రావు గారు మాజీ శాసనసభ్యులు మంచిర్యాల. సభకు నమస్కారం. ఒక చక్కటి కార్యక్రమం. భారతదేశానికే దిక్సూచి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచించి తెలంగాణ అంతా బీడు ప్రాంతం ఉంది, నీరు లేక ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతోటి చాలా దీని మీద సర్వే చేసి ఒక మంచి ప్రాజెక్టు కట్టారు. ప్రాజెక్టు కట్టే సందర్భంలో చాలా ఇబ్బందులు పెట్టినప్పటికీ ముందు చూపుగా వెళ్ళారు కేసీఆర్ గారు. ఈ ప్రాజెక్టు మరి కట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇది కడితే కేసీఆర్కి ఒక మంచి పేరు వస్తున్న ఆలోచనతోటి ఎప్పటికప్పుడు దీన్ని అడ్డంకులు పెట్టిన సందర్భాలు. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు ఇక్కడ కాళేశ్వరం కావచ్చు, అన్నారం కావచ్చు, సింధేలా కావచ్చు, ఇంకా 15 రిజర్వాయర్స్ కావచ్చు, ఎన్నో సబ్ స్టేషన్లు, ఇవన్నిటికీ ల్యాండ్ అక్వైర్ కూడా ఇవన్నిటికీ లెక్కేస్తే దాదాపు 84,000 కోట్లు. అంటే ఇందులో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటే ఎవరు మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి అవగాహన ఉందా? ప్రాజెక్ట్ యొక్క కాళేశ్వరం ఒక పిల్లర్ కుంగితే దానికి ఆ కుంగిన దాన్ని రిపేర్ చేస్తే బహుశా ఓ 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఖర్చు అవుతాయి. 30 కోట్లు ఖర్చు అయ్యేదాన్ని 1,00,000 కోట్లు అవినీతి జరిగింది, ఇది నీళ్లలో పోసిననే మాట మాట్లాడుతుంటే అసలు వాళ్ళని ఏ విధంగా భావించాలి? అంటే ఏ మాత్రమూ అవగాహన లేని ముఖ్యమంత్రిగా, అవగాహన లేని మంత్రులుగా మనం భావించవలసిన బాధ్యత మనపై ఉంది. ఎందుకు నవంబర్లో దాన్ని కాస్త పిల్లర్ కుంగింది. ఇందాక చెప్పినట్టుగా ఏ ప్రాజెక్టు కట్టాలన్నా సెంట్రల్ వాటర్ కమిషన్ డిసైడ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ అనుమతి ప్రకారమే కట్టిన సందర్భాలు. అంతకుముందు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అక్కడ సిరిపురంలో తుమ్మిడిహట్టి కూడా దానికి ఫౌండేషన్ వేసిన సందర్భాలు. అక్కడ మట్టి తీయలేదు, తట్టడి మట్టి తీయలేదు, కానీ అక్కడ రాంగా కట్టుకుంటూ పోయారు, కాలువలు తీసుకుంటూ పోయారు. ఆనాడు కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆనాడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడ లభ్యత లేదు, దీని కట్టడం వల్ల మహారాష్ట్ర ముంపు గురవుతుంది, మేము ఒప్పుకోము, ఎత్తుకు ఒప్పుకోమని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాశారు. మన ప్రభుత్వం వచ్చింది, ఆ లేఖను దృష్టిలో పెట్టుకున్నారు. మరి ఎక్కడ లభ్యత ఉంది, ఎక్కడ నీరు ఎక్కువ ఉంది అనేది బాగా ఆలోచించి మన కేసీఆర్ గారు బ్రహ్మాండమైన ప్రాజెక్టు, ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిన తర్వాత అనతి కాలంలో పడినే నా దిశగా ఇంత 3 years లోపల కట్టడం జరిగింది. అసలు నేను అనుకుంటే ప్రపంచంలో ఇంత తక్కువ సమయంలో కట్టిన ప్రాజెక్టు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు. వాళ్ళ కళ్ళు మన్నే కాంగ్రెస్ పార్టీకి. దాని తర్వాత ఎన్నో విధాలు చేసినప్పటికీ ఆ కుంగిన సందర్భంలో దీని వాళ్ళు ఏం చేయాలండి? ముఖ్యమంత్రి గారు, ఈనాడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? బీజేపీ ప్రభుత్వం. మరి బీజేపీ ప్రభుత్వము దీని మీద ఇమీడియట్గా చూసి వెరిఫై చేసి ఏమీ లోపాలని చెప్పి తక్షణమే కేంద్ర ప్రభుత్వము జలవనరుల శాఖ మంత్రి గారు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేయాలి. కుంగిన పిల్లర్ రిపేర్ చేసి మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి నీరు అందించాలి అనేది బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి కదా. దానితోటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఇద్దరు ఆలోచించాలి, అర్థం చేసుకోండి. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం దీని మీద కుట్ర, మరో దిక్కు ఇక్కడ ముఖ్యమంత్రి గారి కుట్ర. ఈ కుట్ర వల్ల పోయిన సంవత్సరం ఎన్నికల ముందు నవంబర్లో కూలితే కాస్త కుంగితే ఎన్నేళ్ళు మళ్ళీ ఇప్పుడు మే ఇచ్చింది, అలా 5 తారీఖు. ఆనాడు చేసే అవకాశం ఉండే, ఈ సంవత్సర కాలం చేసే రిపేర్ చేసే అవకాశం ఉండే, మే 5 ఇప్పుడు చేసే అవకాశం లేదు. ఇక దాన్ని ఏదైనా రిపేర్ చేయాలంటే ఈ సంవత్సరం పోయినట్టే. అంటే 2 సంవత్సరాలు లక్షలాది ఎకరాలకు ఈరోజు నీరు అందలేదంటే, మే మాసంలో మత్తలు దునికి ఆనడంటే మరి దీనికి కారకూడాలంటే ఇలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు చెప్పండి. ఇంకా చాలా మంది మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఇంక మంత్రులు మాట్లాడతారు. కాళేశ్వరం వల్ల జస్ట్ 1 minute మధు గారు, జస్ట్ 1 minute. అంటే కాళేశ్వరం వల్ల 1 ఎకరానికి నీరు అందలేదట. ఇది ఏంటిదండి? నాకు 2 లెక్కలు 2019, 20, 21, 22, 22, 23, 24 దాకా 175 టీఎంసీలు కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసి
ఎల్ఎంపీలలో పోసి ఎల్ఎంపీల నుంచి మీ వాళ్ళకి పంపించారు. ఇది వాళ్ళకి తెలియదా? పంట ఎట్లా పండిందండి? దాని ఒక్క ఎకరం నీరు అందలేదన్నారు. అంటే వాళ్ళకి అవగాహన ఉందా లేదా చెప్పండి. 170 టీమ్స్లు ఎప్పుడు లిఫ్ట్ చేస్తారండి? వర్షాకాలం చేయరు. వర్షాకాలం అన్ని ప్రాంతాలు నిండుంటాయి. ఎప్పుడైతే వర్షాకాలం తర్వాత నీళ్లు వాడుతున్న తర్వాత రెండో పంటకు నీరు లిఫ్ట్, ఆ టైంలో 170 టీమ్స్లు 19 నుంచి 24 చాలా తక్కువ 7 టీఎంసీ లిఫ్ట్ చేశారు. ఒక సందర్భంలో 54 టీఎంసీలు అట్లా చేశారు. ఇన్ని టీఎంసీలు లిఫ్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో బట్టి గారు మా ప్రాంతం నుంచి పోయాడు, పాదయాత్ర చేసుకుని ఒక్క ఎకరాన్ని నీళ్ళేదట. ఆయన పోయిన ప్రాంతం అంతా పచ్చడి అటు ఇటు పోయాడు. ఎల్లంపల్లి ప్రయారిటీ మీదకి వచ్చాడు. అంటే ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు, ఈ ప్రాజెక్టు చేయొద్దు, ఈ ప్రాజెక్టు చేస్తే ఇంకా మళ్ళీ కేసీఆర్ పేరు వస్తుంది అనే ఒక దురాలోచనతో దీన్ని రిపేర్ చేయడం లేదు. ఈ సందర్భంలో మన నాయకులు చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ మరి మధు గారి కార్యక్రమం పెట్టడం, మనం అందరినీ విలడం, అందులో బాగా విశ్లేషకులు, అనుభవం ఉన్నవారు ప్రకాష్ గారు కావచ్చు, మసూంచారి గారు కావచ్చు, ఈశ్వర్ గారు కావచ్చు, ఇది ప్రజలకు తెలిసే విధంగా ఒక మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. మనం డిమాండ్ అలా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే కుంగిన పిల్లర్ను రిపేర్ చేసి తెలంగాణ ప్రాంతానికి మేలు చేయాలి. నేను ఒక మాట చెప్తాను చివరిగా. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎంత అండి? 600 కోట్లు అన్నాడు. ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు నా ప్రతిపాదన అన్నాడు. వైఎస్ఆర్ గారి నా ప్రతిపాదన 35 ప్రాజెక్టులు ప్రతిపాదించినప్పుడు ఎల్లంపల్లి లేదు. నేను అసెంబ్లీలో వైఎస్ఆర్ గారు అడుగుదలకు ప్రతిపాదించారు, దాన్ని సాక్షి చేశారు. ఆ ప్రాజెక్టు 600 కోట్లు, వీళ్ళేమో గింతన కూలితే 1,00,000 కోట్లు అంటున్నారు. ఏది దృష్టి పెట్టుకోండి. ఏది ఏమైనా మన డిమాండ్ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా కుంగిన పిల్ల రిపేర్ చేసి తెలంగాణ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండే దిశగా ఈ రోజు ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని, రాష్ట్రాన్ని మనం డిమాండ్ చేయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్తూ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. సోదరిమణి మాజీ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత గారు. జై తెలంగాణ. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పై మరి మనకు చేరాల్సినటువంటి, అందాల్సిన చోటుకి మరి నీళ్లు ఇవ్వకుండా మరి కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరమే మరి పూర్తి అవినీతి జరిగింది, ఎందుకు పనికిరాదన్నట్టు అసత్య ప్రచారాలు చేసి రైతులను మభ్యపెట్టాలని చూస్తే ఇవాళ ఎవరు అజ్ఞానంతో లేరు. అందరూ కూడా, రైతులందరూ కూడా విఘ్నులను చేసి మరి సంపద సృష్టించి వాళ్ళను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ధీటుగా మరి చేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు అనతి కాలంలో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మరి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా మరి తీర్చిదిద్ది మరి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందించినటువంటి ఘనత గొప్ప అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మనమందరం కూడా ఈ యొక్క ప్రాజెక్ట్